Good evening, friends. Hope you're all doing well. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రభువారు పొందుపరచడం జరిగింది. అయితే మరి ఎందుకు కార్యక్రమంలో రాయబడ్డటువంటి విషయాలు కనుమరుగవుతూ వచ్చాయి లేదా కొంత చెప్పాల్సి వస్తే ఎందుకు వాటిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది అనేటటువంటిది ఐ డోంట్ నో వై, బట్ ఒక పదము బైబిల్ గ్రంథంలో మనస్సాక్షి గురించి ప్రభువారు న్యూ టెస్టిమెంట్లో మోర్ దాన్ 29 టైమ్స్ 29 సార్లకు ఎక్కువగా ప్రభువారు ఆ మనస్సాక్షి అనేటటువంటి మాటను రాయడం జరిగింది. అంటే ఇక్కడ మనస్సాక్షి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇంగ్లీష్లో కన్సైన్స్, నా మనస్సాక్షి అని. సో ఇది దేవుడి నుండి, సృష్టికర్త నుండి యూనివర్సల్ గిఫ్ట్ అన్నమాట. అది యూనివర్సల్ గా దేవుడు ఇచ్చాడు అందరికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కలర్. ఏంటి మనస్సాక్షి? ఇది అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడికి వేరుగా ఉంటుందా అంటే, మనస్సాక్షి ఈజ్ డిఫరెంట్, పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ డిఫరెంట్. రెండు వేరు, ఒకటి కావు. అయితే ఎక్కడైనా లేఖనాల్లో మరి 29 సార్లు అన్నారు కదా, ఉటంకించబడిందా ఆ మాట అంటే చాలాసార్లు పౌలు గారు వాడతారు. మనస్సాక్షి దోషారోపణ అంటాడు, సో నేరారోపణ అనే పదం వాడతారు. మనస్సాక్షిని నిర్మలమైన మనస్సాక్షి అని పేతురు అంటాడు. ఒకసారి పేతురు పత్రికకి వెళ్దాం మనం. మొదటి పేతురు గారు 2 పత్రికలు రాశారు. పేతురు గారు 2 పత్రికలు రాశారు. మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 15-16 వచనాలు కలిసి ఉంటాయి. అందులో ఆ పదంతోనే ఆరంభం చేస్తాడు. ఏంటి నిర్మలమైన మనస్సాక్షి? ఎవరైనా చదువుతారండి? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును ఏతువు అడుగు ప్రతిభానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. థ్యాంక్ యూ. సో మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును కారణమడుగు ప్రతివానికి అదంతా చెప్తూ వస్తాడు కదా. అయితే అదంతా ఎలా చేయాలి అని అంటే, నిర్మలమైన మనస్సాక్షి కలవాలి. నిర్మలమైన అంటే ప్రశాంతమైనటువంటి నిర్మలమైన వాతావరణం.
ఇది ఎక్కువగా ఎక్కడ వాడతారంటే ఒక డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత మంచి సెలయేర్లు, నదీ ప్రవాహం లేదా చిన్న చిన్న పిల్ల కాలువలు శబ్దం చేస్తూ ప్రవహిస్తూ ఉంటాయి. అంటే పిన్ డ్రాప్ సైలెంట్, చిన్న చీమ చిటుక్కుమన్నా కూడా వినబడుతుంది. చుట్టూ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందంటే ఎక్కడ చిన్న పిట్ట కొంచెం శబ్దం చేసినా కూడా వినబడుతుంది. ఈ నీటి సెలయేర్లు ఏవైతే ఉన్నాయో అవి పడుతున్న శబ్దం చెవులకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మన మనస్సాక్షి అంత నిర్మలంగా ఉండాలి. ఈజ్ ఇట్ పాజిటివ్? అయితే పౌలు గారు, నేను రెఫరెన్స్ చెప్పను కానీ, నా మనస్సాక్షి స్పష్టంగా ఉంచుకోవడానికి నేను అభ్యాసం చేస్తున్నాను అంటాడు. అంటే ఐఎమ్ డూయింగ్ మై ఎక్సర్సైజ్. నేను నా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దేనికోసం? నా మనస్సాక్షిని స్పష్టంగా ఉంచుకోవడానికి, నిర్మలంగా ఉంచుకోవడానికి. అంటే ఇది మానవులకి సాధ్యమా? ఏంటి మనస్సాక్షి? అసలు మనస్సాక్షి అనేది మనలో ఉంటుందని ఎలా తెలుసుకోవాలి? చిన్న మాట. ఎవరైనా ఓ చిన్న కుక్క పిల్లని ఉదాహరణ ఇస్తున్నారు. కాలుతో తన్నారు, కట్టతో కొట్టారు. చిన్న కుక్క పిల్ల అదేం చేయలేదు, పడుకున్నది. మన వాళ్ళు మాట్లాడే ఒక పదం ఏంటంటే, వాడే పదం నువ్వు మనిషివేనా. వాట్ డస్ ఇట్ మీన్ నువ్వు మనిషివేనా అంటే? నీకు మనస్సాక్షి ఉందా? పడుకున్న దాన్ని ఎందుకు పెట్టావు అంటే యు ఆర్ కిల్లింగ్ యువర్ కన్సైన్. పరిశుద్ధాత్మకి భిన్నంగా, పరిశుద్ధాత్మ కాకుండా దేవుడు ఈ మనస్సాక్షి ప్రపంచంలో పుట్టే ప్రతి బిడ్డకి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి అది ఒక బహుమానంగానే ఇచ్చాడు. ఇక్కడ నేను జైల్లో కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న అడిగేవాడిని వాళ్ళని. ఏంటండి మీరు మర్డర్ చేస్తున్నప్పుడు మీకేం అనిపించలేదా అంటే, సరే ఎవరో లోపల నుండి వద్దు, ఇది మంచిది కాదు అన్నట్టు అనిపించేది అంటే దట్ ఈస్ కన్సైన్. అయితే విశ్వాసికి రెండు రకాలుగా లాభం ఏంటంటే, రెండు రకాలుగా నేను ఎందుకన్నానంటే, ఒకటి పేతురు గారు మాట్లాడుతూ అపోస్తుల కార్యాల్లో మీరు మారు మనస్సు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము అనుగ్రహించబడుతుంది. సో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఎట్ ది సేమ్ టైం ఏదైతే మనస్సాక్షి దేవుడు మనకు ప్రసాదించాడో అది జీవిత క్రమంలో ఏం జరిగింది అంటే అది పొల్యూట్ అయింది, నో డౌట్ ఎట్ ఆల్. పొల్యూట్ అయిందని మీరు ఎలా చెప్తారు అంటే, ఎస్, లెట్ us go to హెబ్రీలకు రాసిన పత్రిక పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ ఒక స్పష్టమైనటువంటి మాటని అక్కడ రాయించడం జరిగింది. హెబ్రీ 9వ అధ్యాయము, హెబ్రీ 9వ అధ్యాయము 14వ వచనం. దయచేసి హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు
మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. థ్యాంక్ యూ. మీరు ఊహించండి, దేవుడి ప్రశస్తమైనటువంటి రక్తము పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని కడిగి వేసే క్రమములో 4వ పదం ఏంటంటే మనస్సాక్షి. ఈ మనస్సాక్షిని కూడా దేవుడు తన ప్రశస్తమైనటువంటి రక్తంతో శుద్ధి చేశాడు. అయితే పౌలు గారు, నేను ఇందాక అన్నట్టు రెఫరెన్స్ చెప్పాను, కానీ ఆ పౌలు గారు రాసిన పత్రికల్లో ఒక చోట ఏమంటాడంటే, నా మనస్సాక్షిని నిర్మలంగా, ప్రశాంతంగా, స్పష్టంగా ఉంచుకోవడానికి నేను అభ్యాసం చేస్తున్నాను అంటాడు. అంటే పౌలు గారు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి, పౌలు గారు ప్రభువుని అంగీకరించిన తర్వాత, పౌలు గారి పాపములు, శాపదోషములు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడ్డ తర్వాత, ఆయన మనస్సాక్షి కూడా యేసుక్రీస్తు వారి రక్తం చేత శుద్ధి చేయబడ్డ తర్వాత, ఈయన ఎందుకు అభ్యాసం చేసుకొనుచున్నాను అని రాశాడు. దట్ ఈస్ కీ పాయింట్. అభ్యాసం ఏంటి? రైట్. అసలు అభ్యాసం ఎలా చేయాలి? ప్రార్థనకి భిన్నంగా జరిగే ప్రక్రియ ఇది. ప్రార్థనకి భిన్నంగా జరిగే ప్రక్రియ. ప్రార్థనలో ఏం చేస్తాం? మీకు నాకు తెలిసింది, కూర్చుంటాం, మనం దేవుడికి విన్నవించుకుంటాం, దేవుడి వాక్యాన్ని చదువుతాం, ఎప్పుడైనా ఉపవాసం ఉండాలనిపిస్తే ఉపవాసం ఉంటాం, ఎక్కువ సమయం దేవుడితో గడుపుతాం, మనం విజ్ఞాపన చేస్తాం, ప్రార్థన చేస్తాం, దేవుడు ఏదైనా సందర్భంలో మాట్లాడుతున్నాం. ఇది ప్రార్థన యొక్క సర్కిల్. దెన్ వాట్ అబౌట్ కన్సైన్స్? దీన్ని పౌలు గారు ఎలా అభ్యాసం చేశారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ సిట్టింగ్ సైలెంట్లీ, ప్రశాంతంగా కూర్చొని నేను ఫోన్లో ఎదుటి వ్యక్తితో ఒక మూడవ వ్యక్తిని గురించి చెడుగా అనుకున్నాను. ఆయన యాబ్సెన్స్ లో, లేదా కుటుంబంలో నలుగురు కూర్చుంటున్నప్పుడు మనస్సాక్షి ఎలా కలుషితమవుతుందో చెప్పింది. ఎలా కలుషితమవుతుంది? కుటుంబంలో కూర్చున్నాము, ఎవరో ఒక కుటుంబం టాపిక్ వచ్చింది, వాళ్ళ అబ్బాయిలాగా, వాళ్ళ అమ్మాయిలాగా, వాళ్ళ అబ్బాయి జీవితం ఇలా అయిపోయింది, బాధతో ఒక మాట అనుకోవడం వేరు, వాళ్ళంతే, వాళ్ళ నాన్నంతే, మీ మామయ్య అంతే, మీ తమ్ముడు అంతే, నేరారోపణ చేస్తుంది. ఎస్, ఇది ఎంత డేంజర్ తెలుసా? ఒకసారి రోమ పత్రికలోకి వెళ్దాం. అంటే మనం ఒక రకంగా తీర్పు తీరుస్తున్నాం. దీనికి అంటే చాలా మందికి ఉండే ఒక రాంగ్ ఒపీనియన్ ఏంటంటే, పెట్టెలోకి వెళ్తే పరలోకం వెళ్తాం,
అది మనల్ని మనం రిసీవ్ చేస్తుంది. ఎందుకు అంటే మనిషి మరణించిన దానికి పరలోక రాజ్యానికి మధ్యలో తీర్పు ఉంటుంది. రెండవది, బ్రతికి ఉన్నప్పుడు ఉగ్రత కూడా ఉంటుంది. ఇవి బైబిల్లో ఏమైనా చెప్పాడా అంటే సంఘం దాదాపుగా నెగ్లెక్ట్ చేసిన పదాలు ఇవి. ఒకసారి చూడండి, 2వ అధ్యాయం. రోమాపత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, ఇది మనస్సాక్షికి ఇంటర్లింక్ అయ్యి ఉంది. అంటే నీ మనస్సాక్షిని చంపుకొని నువ్వేం చేస్తున్నావు? నీ మనస్సాక్షి ఎలా పొల్యూట్ అవుతుంది? తీర్పు తీరుస్తున్నావు. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. నీ దగ్గర సమాధానం లేదయ్యా, నువ్వు తీర్చాల్సిన అవసరం లేదు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీర్పు అనే దాన్ని దేవుడు ఉంచాడు చూడండి. అంటే తీర్పు తీరిస్తే నేను ఇందాక చెప్పాను కదా, ఫోన్లో వాడు అంతేనండి, వాళ్ళ పిల్లోడు అంతేనండి, వాళ్ళ అమ్మాయి అంతేనండి, వాళ్ళ కోడలు అంతేనండి, వాళ్ళ అల్లుడు అంతే. ఏం చేసాం? వాస్తవాలు మనకు తెలిసింది ఎంతో, చాలా తక్కువ. కానీ తీర్పు తీర్చడం వల్ల నా మనస్సాక్షి పొల్యూట్ అవుతూ వెళ్ళింది. పొల్యూట్ అయ్యేదేంటి? నేను తీర్పు తీస్తే నాలో పొల్యూట్ అయ్యేదేంటి? పరిశుద్ధాత్మ దేవుడు పొల్యూట్ కాదు కదా. ఇక మిగిలింది ఏంటి? ద కన్సైన్స్ ఈజ్ లింక్డ్ విత్ సోల్. చాలాసార్లు సోల్ అన్న దగ్గర కన్సైన్స్ కూడా వాడేది. సో ఇప్పుడు ఒక వ్యక్తి జాగ్రత్తగా గమనించు, తీర్పు తీర్చినప్పుడు నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నాడు. ఒక మాట, నేరస్తులు పరలోక రాజ్యంలో ఉంటారా? స్పిరిచువాలిటీ ఈజ్ డీప్ సబ్జెక్ట్. చర్చికి పోయి మనం ఏదో కూర్చొని వచ్చి పరలోక రాజ్యం పెట్టులో పెడితే వెళ్తాము అంటే నెవర్. ఒకవేళ అదే వాస్తవం అయితే బైబిల్ ఎందుకండి? అసలు బైబిల్ టీచింగ్ ఎందుకు? అసలు చర్చికి ఎందుకు వెళ్ళాలి? మెసేజ్ ఎందుకు వినాలి? బైబిల్ స్టడీస్ ఎందుకు? ఒకవేళ యేసు ప్రభు నమ్మిన తర్వాత వెంటనే పరలోక రాజ్యం మనకు రాజముద్ర పడుతుంది అని అంటే ఈ టీచింగ్ ఎందుకు? మరి బోధించమని ఎందుకంటాడు? హెచ్చరించమని ఎందుకంటాడు? ఖండించమని ఎందుకంటాడు? బుద్ధి చెప్పమని ఎందుకంటాడు? సో డియర్ ఫ్రెండ్స్, నేరస్తుడిగా ఉంటాం. నేరస్తులెవరు పరలోక రాజ్యంలో? మరి ఇప్పుడు నేను నేరస్తుడిగా మారిన తర్వాత రెండు జరగాలి. ఒకటి, నా పాపాన్ని నేను దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. రెండవది, నా మనస్సాక్షిని నేను నిర్మలంగా ఉంచుకోవడానికి ఒక డిసిజన్ తీసుకొని దాన్ని శుభ్రపరచుకోవాలి. ఆయన రక్తం చేత కడిగాడు. కడిగిన తర్వాత తీర్పు తీర్చాం కదా, ఇది పొల్యూట్ అయింది కదా.
ఇప్పుడు నేను అభ్యాసం చేయను అంటే ప్రతిసారి ప్రార్థన కూర్చుంటున్నప్పుడు లేదా బెడ్ టైం బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇది అభ్యాసం కావాలి. పడుకోవడానికి ముందు ఉదయం నుండి నేనెవరినైనా వారి యాబ్సెన్స్ లో ప్రెజెన్స్ లో తీర్పు తీర్చాను, చెడుగా మాట్లాడాను, వారి జీవితాలలో ఏదైనా కలంకాన్ని నేను ఆపాదించానా లేదని దీనివల్ల మనస్సాక్షి ప్యూరిఫై అవుతుంది. అందుకే అన్నాడు మనస్సాక్షి దోషారోపణ కూడా చేస్తుంది మన మనస్సాక్షి. సో నేరస్తులు పరలోక రాజ్యానికి చేరారు. దానికి ఇది భాగం. అట్టి కార్యములు చేయి వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదు. అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందు అని అనుకొందువా? అంటే ఏంటి? ఒక మాట అనుకున్నాను ఇక్కడ. మనం చాలా క్లారిటీగా ఉండాలి. మనల్ని మనం మోసం చేసుకోవచ్చు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఈరోజు ప్రసంగాలు శుద్ధ చెవులు గల వాళ్ళే తగ్గట్టు మారిపోతుంది. రెండవది, పెట్టె దగ్గర, సమాధి పెట్టె దగ్గర ఎంత బ్రహ్మాండమైన ప్రసంగాలు ఉంటాయంటే, అష్యూరెన్స్ ఎట్లా అంటే ఎల్ఐసి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చినట్టు మీరు పాలసీ తీసుకొని 20 లక్షలు మొదటి ప్రీమియం కట్టిన రోజు మీకు 1 నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్లో ఏముంటుందంటే 20 సంవత్సరాల తర్వాత 20 లక్షలు అప్పటి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ఇంత అమౌంట్ వస్తుందని ఇస్తే దాన్ని నమ్మేస్తాం. పెట్టె దగ్గర కూడా ప్రసంగాలు ఎలా అయిపోయినాయి అంటే, ఈయన పరలోకంలో ప్రభువు నన్ను నిద్రించాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఈయన జీవితాంతం తీర్పు తీర్చుతూ వచ్చాడు, మోసం చేశాడు అనుకున్నాం. పరలోకం ఎలా వెళ్తుంది అంటే ఈ 2వ అధ్యాయం ఈ వాక్యాన్ని బట్టి ఏముంటుంది? ఒక విశ్వాసికి, రోమపత్రిక విశ్వాసులకే కదా, తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు నిరుత్తరుడవై ఉన్నావు, నీకు తీర్పు ఉంటుంది. ఇంకొంచెం ముందు చదువుతాను చూడు. లేదా నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహేశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. తీర్పు ఉంటుంది, ఉగ్రత ఉంటుంది. ఇప్పుడు ఈ తీర్పు, ఉగ్రత తప్పించుకోవాలంటే నా మనస్సాక్షిని నేను నిర్మలంగా ఉంచు. ఎస్, నేను నిర్మలంగా ఉంచు, తప్పదు. దానికోసం నేను అభ్యాసం చేయి. తిమోతికి ఏం రాస్తాడు తెలుసు? మంచి మనస్సాక్షి, మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి. అంటే మనస్సాక్షి ఈ తీర్పు తీర్చడం వల్ల అంటే వేలెత్తి చూపించేటటువంటి నేచర్. రైట్, మీకు ఒక ప్రశ్న, మీకు ఒక సవాల్, నాకు కూడా సవాలే. ఎస్, లెట్ us testify ourselves. మనల్ని మనం పరిశీలించుకుందాం. సమరయ స్త్రీ యేసుక్రీస్తు సృష్టించిన బిడ్డే కదా, నో డౌట్ ఎట్ ఆల్. అంతే కదండి.
సమరేస్త్రీ జీవితం ఏంటి? తెలిసింది. తీర్పు తీర్చాడా? వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ తీర్పు తీర్చాడా? ఆయన దేవుడు అండి, మనం మనుషులం కదా అని మీరు అంటారేమో, కానీ వాక్యం అలా అన్నది. క్రీస్తేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉన్నారు. క్రీస్తేసునకు కలిగిన మనస్సు సమరయ స్త్రీ దగ్గర బయటపడ్డది. ఆయన కన్నులకు ఏది మరుగైలేదు, ఆయనకు తెలియంది ఏది లేదు. సమరయ స్త్రీ జీవితం అంతా తెలుసు. కానీ సమరయ స్త్రీని దూరదృష్టితో, ఎస్, ఈ చూపు మనకు ఉండాలి, ఈ చూపు మనకు ఉండాలి. బ్రదర్, సాధ్యమా? సాధ్యమే. అభ్యాసం చేసుకుంటే సాధ్యం. క్రీస్తేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అంటే అర్థం ఏంటి? నా మనస్సాక్షి కూడా చాలా నిర్మలంగా ఉంది. యేసుక్రీస్తు వారి మనస్సాక్షి సమరయ స్త్రీ పట్ల చాలా నిర్మలంగా ఉంది. తప్పే. వ్యభిచారంలో పడ్డ స్త్రీతో ఆయన అన్నది, ఈ పొరపాటు చేయకమ్మా, కరెక్షన్. బట్ ఎట్ ది సేమ్ టైం చూసే చూపు ఏదైతే ఉందో అది తేడా. అక్కడనే డిఫర్ అవుతాం మన దేవుడికి. మనము వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీని ఆ చూపుతో చూడగలము. ఆ చూపుతో చూడాలి, కరుణాభావంతో చూడాలన్నదే యేసుక్రీస్తు వారి కోరిక. ఇది మారు మనస్సు. ఇంతకుముందు చెడుగా మాట్లాడేవాళ్ళం, కానీ ప్రభువుని నమ్మించారు. పాపం కనిపిస్తుంది, అయినా చెడుగా నోరు తెరవు. అబద్ధికుడు చెవి యొగ్గి వినును. మనం వినం వాళ్ళ గురించి చెడుగా మాట్లాడు. ఇక్కడ మనస్సాక్షి ప్యూరిఫై అవుతుంది. ఇది కావాలి. మనస్సాక్షితో పని లేకుండా పరలోకం లేదు, పరలోకం ఉంది అంటే బైబిల్ ఒప్పుకోదు. సైమల్టేనియస్గా పరిశుద్ధాత్మ దేవుడు, మనస్సాక్షి మన జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను మళ్ళీ 2వ అధ్యాయానికి వెళ్తాను. రోమా 6వ వచనం. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చాడు. ఎక్కడిస్తాడు? ఏం క్రియలు? చేసిన పనులు. ఏం పనులు? మనకు ఒకటే ఏం నేర్పారంటే, మీరు ఇంత డబ్బు ఇస్తే, లేకపోతే దశమభాగం ఇస్తాను, సారీ, ఎస్, మీ ఫలం పరలోకంలో రెట్టింపు అవుతుంది. బీదలకు సహాయం చేయవాడు యెహోవా కప్పించేవాడు. ఇట్ ఇస్ కరెక్ట్ 100%, నో డౌట్, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ క్రియలు ఉన్నాయి కదా. వ్యభిచారం చేసేటటువంటి వాళ్ళని ఆ ఊబిలో నుండి బయటికి రానియకుండా, లేకపోతే తీసుకురాకుండా, వాళ్ళని అదే చెడు దృష్టితో చూసినప్పుడు నా క్రియ ఏంటి? సంస్కరణ క్రియ కాదు, కుసంస్కారం. ఒక చెడు సంస్కారంతో ఉన్నటువంటి చూపుతో నేను వాళ్ళని చూశాను, అసహ్యించుకున్నాను. యేసు ప్రభువు అసహ్యించుకున్నాను, ప్రేమించారు. తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ప్రేమించాడు. ఈ చూపు, ఈ మనస్సు మనది కానంత వరకు, మనది కావాలి అంటే అదే నేను ఇందాక చెప్పాను, బెడ్ టైంలో పడుకోవడానికి ముందు మనల్ని మనం అద్దం ముందు నిలబెట్టుకో. తప్పదు.
మేము ఇవన్నీ అంటాం, గుడికి వెళ్తాం, ఆరాధన చేస్తాం, చేతులు ఎత్తుతాం. క్రీస్తు కలిగిన మనస్సే లేదు. రూపాంతరం ఏంటి? మారు మనస్సు ఏంటి? సో అందుకే మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, ఇది అభ్యాసం కావాలి. ఇది అనునిత్యం అభ్యాసం కావాలి. ఈ అభ్యాసం కావడానికి దేవుడితో ఎంత సహవాసం చేస్తామో అంత మన పాపాలు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక డౌట్, దేవుడితో సహవాసం అంటే దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవడమా? ఎస్, దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోవడం. మీకు ఒక ప్రశ్న వేస్తాను, ఇది ఇంతకుముందు కూడా వేశాను. యోగు గురించి నేను చదవగలిగితే ఒకసారి యోగు 1వ అధ్యాయం చదువుతాం. దాన్ని పెట్టి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, యోగు ఎలాంటి వాడు అని. రైట్, 1వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదువుతారు. యోగు 1:1. ఊజు దేశమునందు యోగు అనొక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన దృష్టిలో ఈజ్ ఎ గుడ్ క్రిస్టియన్ అవునంటారండి, కాదంటారు? యథార్థవర్తనుడు భౌతికంగా బయటికి, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్ అండి. ఎందుకు? చెడుతనం వదిలిపెట్టాడు, దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, సండే రెగ్యులర్గా చర్చ్కి వస్తాడండి, 9:30కి వస్తాడండి, బుధవారం కాటేజ్ బైబిల్ స్టడీకి వస్తాడండి, ఫాస్టింగ్ ప్రేయర్ ఎప్పుడు టక్కున ఉంటాడండి, దశంభాగం ఇస్తాడండి. ఇట్ ఈస్ గుడ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఎట్ ది సేమ్ టైం ఈ 9:30కి వచ్చే వ్యక్తి, ఈ బైబిల్ స్టడీకి రెగ్యులర్గా వచ్చే వ్యక్తి, దశంభాగం ఇచ్చే వ్యక్తి ఎప్పుడు ఫోన్లోనూ నలుగురు కూర్చున్నప్పుడు ఒక థర్డ్ పర్సన్ గురించి, అక్కడ లేని వ్యక్తి గురించి చెడు మాట్లాడతాడు. ఏమంటారు దీన్ని మీరు? ఇలా చాలా మంది ఉన్నారు. ఆయనలో చెడు లేదు, కానీ చెడుతనం గురించి మాట్లాడు, తీర్పు పాస్ చేస్తాడు. సో యోగు తన దృష్టిలో తాను నీతిమంతుడు. యోగు మనస్సాక్షి ఏమంటుంది? నువ్వే నీతిమంతుడవయ్యా. వాళ్ళ స్నేహితులు చెప్పుట చాలించిది అని ఉంది, అంటే యోగుకు చెప్పడం మానేశారు. అందుకే యోగు గారు 42వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఓ మాట అంటాడు. అంటే ఇక్కడ దీనికన్నా ముందు 42వ వచనం చదవడానికంటే ముందు నేను ఒక మాట అంటాను. యోగుకి దేవుడు తెలుసా? యోగుకి దేవుడు తెలుసా? యోగుకి దేవుడు తెలుసా? తెలుసు, కానీ
సంపూర్ణంగా తెలియదు. ఎస్, యోబుకి దేవుడు సంపూర్ణంగా తెలియదు. సంపూర్ణంగా తెలియకుండానే ఆయన చెడుతనం విసర్జించాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. అందుకే యోబు 42వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చూడండి. ఐదో వచనం దేవుడి గురించే మాట్లాడతాడు ఆయన. ఎవరో చదువుతారు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాప పడుచున్నాను. అదేంటి, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భక్తిపరుడు ప్లస్ భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, ఆయనకు దేవుడు తెలియదా అండి అంటే, విన్నాడు దేవుడి గురించి, కానీ అనుభవం లేదు. దేవుణ్ణి గురించిన అనుభవం, దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకున్న అనుభవం లేదు. ఎప్పుడైతే సంపూర్ణంగా తెలుసుకున్నాడో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, నేను చదువుతాను. వినికిడి చేత, ఏదో విన్నానయ్యా నువ్వు దేవుడవని, విని నేను యథార్థంగా ఉన్నాను, భక్తిపరుడుగా ఉన్నాను, అరుణోదయంలో లేచి బలర్పించాను, న్యాయవంతుడిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. అంటే నువ్వేంటో ఇప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తుని ఎప్పటి వరకైతే సంపూర్ణంగా ఒక వ్యక్తి తెలుసుకోడో అప్పటి వరకు రెండు జరుగుతాయి. ఒకటి వేలెత్తి చూపెడతాడు, రెండవది నేను గ్రేట్ అని ఫీల్ అవుతాడు, నీతిమంతుడని ఫీల్ అవుతాడు. ఈ రెండు మీలో ఉన్న, నాలో ఉన్న, వీఆర్ ఇన్ ద ఎడ్జ్ ఆఫ్ ది డేంజర్, ప్రమాదపు అంచున ఉన్నాం. ఈ రెండు ఎవరికి ఉన్నా, వారు ఏ హోదాలో ఉన్నా, కాపరి కావచ్చు, బిషప్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎవరైనా, ఎంత యథార్థపరుడైనా, ఎంత న్యాయవంతుడైనా, ఎంత భక్తి గలవాడైనా, వాళ్ళు దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోలేదు. దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తి ఇలా చూపెట్టాడు, నెవర్ ఇలా చూపెట్టాడు, ఇలా కాలర్ ఎగిరేస్తాడు. ఏం చేస్తాడు? ఇది పారామీటర్, ఇది ఒక లెక్క. ఏం చేస్తాడంటే, యోబు ఏం చేస్తాడు చూడండి. అయితే వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కావున అంటే ఏదో నీ గురించి విన్నానయ్యా, విని ఉదయం పూట నా పిల్లలు ఏదో పాపం చేశారని బలర్పించాను, ప్రార్థన చేశాను, కావున నేను చూశాను కాబట్టి, నేను కన్నులారా చూస్తున్నాను కాబట్టి, కావున నన్ను నేను అసహించుకుంటున్నాను. దేవుణ్ణి చూసిన వ్యక్తి, బ్రదర్, పాత నిబంధనలో యోబు కదా, మరి కొత్త నిబంధనలు ఎవరైనా మనకు దొరుకుతారంటే నంబర్ 1 పర్సన్ పౌల్ ఏం చేశాడు? పాపులలో ప్రధానుల్ని నేను అని ఒప్పుకున్నాడు. ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ది సిన్నర్స్. ఎస్,
ఇంకో ఉదాహరణ ఏమన్నా, పేతురు ఏమన్నాడు దోణిలో కూర్చున్నప్పుడు? యేసు ప్రభు అక్కడ వాళ్ళు వలలు పడతారు, వలలు వేస్తారు, వలలు పిగిలిపోతాయి, చేపలన్నీ వాళ్ళని పిలుచుకొని దోణలు నింపుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి పడవలో కూర్చున్న తర్వాత పేతురు స్టేట్మెంట్ ఇస్తాడు. నేను రెఫరెన్స్ చెప్పట్లేదు, చూసి పాపిని ప్రభువా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంటాడు. అంటే దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగిన వ్యక్తి, సంపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తి, దేవుని సంపూర్ణత్వాన్ని గ్రహించిన వ్యక్తి ఒకటే ఒక సిమ్టమ్. వాక్యం హెచ్చరించడం వేరు, గద్దించడం వేరు, ఖండించడం వేరు, బుద్ధి చెప్పడం వేరు. పుల్పిట్ మీద నుండి అది చేయాల్సిందే. కానీ స్వంత జీవితానికి వస్తే మాత్రం తనని తాను పాపిని అని ఒప్పుకుంటాడు. రెండవది, తన జీవితాన్ని తాను అసహించుకోవడం అంటే పాప జీవితాన్ని. అందుకే యోబు ఏం చేశాడు ఫైనల్ గా, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాప పడుచున్నాను. అంటే మనస్సాక్షి ఎప్పుడైతే పశ్చాత్తాప పడతామో ఇది ప్యూరిఫై అవుతుంది. మీరు ఏ రోజు పశ్చాత్తాపడ్డారు, మీ మనస్సాక్షి నిర్మలంగా మారింది, తెల్లవారు ఏం చేస్తారు? ఎందుకు ఈరోజు పశ్చాత్తాపడ్డారంటే మీ చూపులో తేడా వచ్చింది, చూపులో పాపం ఉంది. ఒక వ్యక్తిని దోషి, తప్పు చేశాడు, కానీ తీర్పు తీర్చాం, నేరస్తుడిగా మారాం. ఆ స్వభావం పోతుంది. అందుకే ప్రతిరోజు మనస్సాక్షిని స్పష్టంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోవడం అంటే నేను మౌనంగా కూర్చుంటున్నప్పుడు నేను ఈరోజు ఎవరిని ఏమనలేదు, పల్లెత్తు మాట కూడా అనలేదు. గుర్తుపెట్టుకోండి చివరిగా, ఈ మధ్యలో ఒక నార్త్ ఇండియన్ పాస్టర్ గారు చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు వారు, బహుశా డిఎస్పీ హోదా అనుకుంటా. ప్రభు పరిచర్య కోసం వచ్చారు. వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఏదైనా పని చేయించాల్సి వచ్చినప్పుడు ఒకసారి కొంచెం కఠినంగా మాట్లాడతాను, లిజన్ కేర్ఫుల్లీ. నేను ఏదైనా పని చేయించాల్సి వచ్చినప్పుడు సేవా విషయంలో లేకపోతే కన్స్ట్రక్షన్ విషయంలో నా దగ్గర పనిచేసే వాళ్ళతో కొంచెం కఠినంగా మాట్లాడతాను, కానీ మళ్ళీ ఒక 2 గంటల తర్వాత నా మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది, నువ్వు కఠినంగా మాట్లాడావంటే నేను వెళ్ళి నా పని వాళ్ళ దగ్గర క్షమాపణ అడుగుతాను అన్నాడు. దిస్ ఈజ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కన్సైన్స్. మనుషులు కొన్నిసార్లు నోరు జారుతాం, కఠినంగా మాట్లాడతాం, కన్స్ట్రక్షన్ యాంగ్రీ, వాళ్ళని ఏదో అనాలని కదా, వాడు అన్నాం, వాడు మనస్సాక్షి ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. సారీ ఎవరికి చెప్పాలి? ఆటో రిక్షా వాళ్ళకైనా సారీ చెప్పాలి, ఇక్కడ భేదం లేదు. రోడ్డు మీద కూరగాయలు అమ్మే వాళ్ళకైనా సారీ చెప్పాలి, లేదా కాస్త వెహికల్లో వెళ్తున్నా ఎవరో వచ్చి కొట్టారు, ఓ మాట అన్నాం, అనవసరంగా అన్నాను, సారీ బ్రదర్. ఇది ప్యూరిఫికేషన్. అంటే ఇది క్రీస్తు సారూప్యంలోకి మార్చడానికి ప్రభువారు మనస్సాక్షిని కూడా ఎన్నుకొని దాన్ని కూడా తన ప్రశస్తమైన రక్తం చేత శుద్ధి చేశాడు. బ్రదర్ ఒకసారి శుద్ధి చేస్తే అయిపోలేదా అంటే ఒక మాట అడుగుతాను చివరిగా, యేసుక్రీస్తును మన పాపముల నిమిత్తం క్షమాపణ అడిగాం కదా, బ్యాప్టిజం తీసుకున్న రోజు నుండి ఏ పాపం చేయలేదా? అట్ ది సేమ్ టైం మనస్సాక్షి కూడా అంతే. అందుకే
మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోవడానికి, నిష్కలంకంగా ఉంచుకోవడానికి, నిర్దోషిగా ఉంచుకోవడానికి. ఎస్, ఈ పదం కూడా వాడాడు. నా మనస్సాక్షిని నిర్దోషిగా ఉంచుకోవడానికి పౌలు అంటాడు. మనం ప్రయత్నం చేయాలి, అభ్యాసం చేయాలి. ప్రతిరోజు మన మనస్సాక్షిని మనం ప్రభు పాదాల చెంత శుద్ధీకరించుకుంటూ ఉండాలి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. Thank you, Uncle. Thank you very much. Hope recording is start. No? Fine. Okay, friends. Thank you, Uncle. Thank you for the wonderful message. Seriously, friends, we had a very nice time today. We are lucky enough. Sorry, we are most privileged. We are most happy that God has spoken our stories very clearly. Right. ఈరోజు ఈరోజు వామ్గా వచ్చిన వాళ్ళందరూ కూడా వామ్ వెల్కమ్ అన్న. ఈరోజు కృష్ణ ప్రజ్ఞ అండ్ రాజశేఖర్ ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు కొత్తగా. అండ్ వామ్ వెల్కమ్ టు దెమ్. We should gather every Wednesdays in the same time. If possible, try to get connected. And any paid episodes